హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీపీకే అడ్వెంచరస్. అండ్ చాలా రోజులు అయింది అన్న, ఏంటి వీడియోలు కట్టలేదని అడుగుతున్నారు. మొత్తానికి ఒక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను. అండ్ మన ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం అయితే మైక్ అయితే సరిగ్గా యూజ్ చేయలేదు. అండ్ ఈరోజు అయితే మనం మైక్ తీసుకోవడం జరిగింది. ఆ మైక్ ఏంటో మనం ఈరోజు చూద్దాం, దాన్ని అన్బాక్సింగ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ బాక్స్ అయితే మన ముందుకు వచ్చేసింది. పార్సల్ ఓపెన్ చేసేద్దాం. అండ్ ఈ మైక్ వచ్చేసి దీని పేరు గ్రెనారో J13 అనమాట. ఇది వైర్లెస్ మైక్ అనమాట, వైర్లెస్ మైక్రోఫోన్ గ్రెనారో J13 అనమాట. 2 మైక్స్ అయితే ఇందులో ఉన్నాయి. అండ్ మనకి ఇలా ఉంది బయట ప్యాకింగ్ అయితే. ఇంకా దీని అయితే ఓపెన్ చేసేద్దాం. ఇంకా మనం అయితే లోపల దీని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ గ్రెనారో బాక్స్ అయితే మనం ఓపెన్ చేస్తాం, అన్బాక్సింగ్. అండ్ ఇదైతే ఎలా ఉంటుంది అన్నమాట ఓపెన్ చేయగానే. అండ్ మనకి అయితే ఇందులో 2 మైక్స్ అండ్ 1 అడాప్టర్ అయితే ఇచ్చారు. అండ్ దీన్ని మనం అయితే మొబైల్ కనెక్ట్ చేసుకోవాలి. ఈ రెండు అయితే మన కాలర్గా మైక్స్ పెట్టుకోవచ్చు. ఇంటర్వ్యూస్కి వాటికి అయితే బాగుంటుంది అనమాట. ఇది 2 ఉన్నాయి డ్యూయల్. అండ్ ఫైనల్గా ఇది గ్రెనారో J13 అనమాట. ఇంకా దీన్ని మనం అయితే టెస్ట్ చేద్దాం, ట్రాఫిక్లో ఎలా పనిచేస్తుంది, మన రూమ్లో ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. మనకి ఈ సైడ్ చూసుకుంటే మనకి దీనికి ఛార్జర్ కూడా ఇచ్చాడు అనమాట. అండ్ ఇగోంటే ఓపెన్ చేద్దాం, దీన్ని అడిచ్చాడు. అండ్ మనకి కేబుల్ అయితే వచ్చేసింది. కేబుల్కి అయితే మనకి 2 ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడైతే ఒకటి ఉంది, ఇది అడాప్టర్ కనెక్ట్ చేసుకుంటాం. అండ్ మనకి యూనివర్సల్ పిన్ C పిన్ కూడా దీనికి ఇచ్చాడు అనమాట. అండ్ ఇది కూడా మనం అయితే మనం ఇందులో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది ఇచ్చాడు కదా రిసీవర్ నుంచి ఇలా పెట్టుకుని ఇది ఐఫోన్ కూడా మనం వాడుకోవచ్చు. దానికైతే ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనకి ఛార్జింగ్ పాయింట్ అయితే ఇక్కడ ఉందన్నమాట, చూడండి. దీనికైతే మనం పెట్టుకోవచ్చు. అదర్వైజ్ మనం డైరెక్ట్గా మైక్ అయినా కూడా మనం ఛార్జర్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది గ్రెనారో J13 అనమాట. ఇంకా ముందు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనం చూద్దాం, దీన్ని టెస్ట్ చేద్దాం. అండ్ మనం అయితే ఇప్పుడు వైజాగ్ జగదాంబ జంక్షన్కి వచ్చాం, క్లాక్ టవర్ దగ్గరికి. సో ఇక్కడ మనం అయితే ఇప్పుడు టెస్ట్ చేద్దాం మన మైక్ ఎలా పనిచేస్తుంది అనేది. హాయ్ ఫ్రెండ్స్, మరి మొత్తానికి గ్రెనారో J13 అయితే అన్బాక్స్ చేసాం మనం. సో ఇక మైక్ అయితే పెట్టుకొని వచ్చేసాం. ఇంకా దీన్ని టెస్ట్ చేద్దాం, ఇది ఎలా మనకి వాయిస్ క్వాలిటీ ఇస్తుంది అని మనం టెస్ట్ చేద్దాం. అందుకే ఇది టెస్ట్ చేయడానికి మనం అయితే జగదాంబ జంక్షన్ వస్తాం. వైజాగ్లో ఉన్న జగదాంబ జంక్షన్కి అయితే వచ్చాం అనమాట. అండ్ ఇక్కడ ట్రాఫిక్ గురించి మీకు తెలిసిందే. సో ఇక్కడ మనం టెస్ట్ చేద్దాం ఈ మైక్ని. ఈ మైక్ రివ్యూ ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం మైక్ అయితే 3 లేయర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం ఇక్కడ పెట్టుకున్న మైక్ ఇప్పుడు మీరు వింటుందంటే ఫస్ట్ లేయర్లో అనమాట. ఇప్పుడు దీన్ని ఒక ట్యాప్ చేస్తే సెకండ్ లేయర్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఫస్ట్ లేయర్కి వెళ్ళింది అనమాట, ఫస్ట్ ట్యాప్ చేసాం మనం. ఇప్పుడు చూడండి వాయిస్ ఎలా వస్తుందో చూడండి. మనం ఇప్పుడు జగదాంబ జంక్షన్లో అయితే ఉన్నాం అనమాట. అండ్ ఇప్పుడు సెకండ్ లేయర్కి వెళ్దాం. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే సెకండ్ లేయర్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఎలా వస్తుందో వాయిస్ క్లారిటీ మనం చూసుకుందాం. సో మీ అందరికీ తెలిసిందే, మన జగదాంబ జంక్షన్లో క్లాక్ టవర్ రీసెంట్గా పెట్టారు. 1 ఇయర్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంది ఈ టవర్ అయితే. సో ఇది సెకండ్ లేయర్ అనమాట. ఇప్పుడు థర్డ్ లేయర్కి వెళ్దాం ఫైనల్గా. సో ఇది థర్డ్ లేయర్ అనమాట. అండ్ థర్డ్ లేయర్లో మనకు వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుందో చూద్దాం. అండ్ మీరు చూస్తున్నారు కదా, వైజాగ్ అంటే అందరికీ గుర్తొచ్చేది జగదాంబ జంక్షన్ అనమాట. సో జగదాంబ అనేది మనకు ఒక ఎమోషన్. సో ఇక్కడికి రాకుండా ఎవరైతే వెళ్ళరు అనమాట. మనం బీచ్కి వెళ్ళాలన్నా, అటు కాంప్లెక్స్ వెళ్ళాలన్నా, అటు పూర్ణ మార్కెట్ వెళ్ళాలన్నా అందరూ ఇక్కడికి రావాల్సిందే. ద వన్ అండ్ ఓన్లీ జంక్షన్ జగదాంబ జంక్షన్. సో ఇది థర్డ్ లెవెల్ అనమాట. థర్డ్ లెవెల్లోనే నేను అలా అక్కడ వరకు వెళ్ళి ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుంది, ఆ డిస్టెన్స్లో ఎంత వాయిస్ క్లారిటీ వస్తుందో చెక్ చేద్దాం. మన టవర్ దగ్గరికి వెళ్దాం.
స్టార్టింగ్ కాబట్టి మన ఛానల్లో మనమైతే తీసుకున్నాం. సో ఇంకా ఎవరెవరు దీన్ని తీసుకోవచ్చు, కొత్తగా వచ్చిన యూట్యూబర్స్కి ఈ మైక్ ఎలా పనిచేస్తుందని మనం వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. అండ్ హాయ్ ఫ్రెండ్స్, ఇంకా గ్రెనారో J13 అయితే మనం అన్బాక్స్ చేసేసాం. సో దాని అన్బాక్సింగ్ కూడా మీరు చూశారు అండ్ దాని రివ్యూ కూడా మీరు చూశారు. సో మన జగదాంబాద్ జంక్షన్లో ట్రాఫిక్లో మనం అయితే టెస్ట్ చేసాం. సో అక్కడ కూడా అది చాలా బాగా వచ్చింది. మీరు అవుట్పుట్ చూశారు, వీడియోలో చూడండి కావాలంటే. అండ్ మనకైతే ఇంకో గ్రెనారో J13 కదా, అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకైతే దగ్గర అరౌండ్ 2100 అలా పడుతుంది అనమాట. అండ్ ఇందులో యూనివర్సల్ ఆండ్రాయిడ్ వర్షన్ కూడా ఉంటుంది. మన యూనివర్సల్ తీసుకుంటే ఐఫోన్ కూడా అది మనకు పనిచేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మన గ్రెనారో J13. సో మీరు చూసారు కదా, అండ్ మనకి వీడియోలో మీరు చూస్తున్నట్టు వాయిస్ జగదాంబాద్ జంక్షన్లో చాలా క్లారిటీగా వచ్చింది. అండ్ అన్బాక్సింగ్ కూడా చేశాను. సో బడ్జెట్ మైక్లో సరైనడనే చెప్పాలి. అండ్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ మైక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ట్రావెల్ వ్లాగ్స్ కానీ ఫుడ్ వ్లాగ్స్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది మనమైతే ఈ వీడియో చేసాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సరాసరి వీడియోలన్నీ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి డైరెక్ట్గా. సో మిస్ అవ్వద్దు మన వీడియోస్ని. ఇంకా ముందు చాలా ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా రావాలంటే మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.